ఒక డెకాయిట్ కేసు ఒక కేస్ స్టడీగా మారడం ఒక విశేషం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ జిల్లాలోని పిఎంజే జ్యువెలరీ డెకాయిట్ కేసు ఇప్పుడు ఆ కేస్ స్టడీగా మారింది. 112 మంది ట్రైనీ డిఎస్పీలకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం దాన్ని పాఠంగా బోధించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు కూడా మొత్తంగా ఇదో పాఠంగా బోధించాలని చెప్పేసి డీజీపీ ఆదేశించారు. ఈ క్రమంలో మొత్తంగా అసలు పిఎంజే జ్యువెలరీ కేసులో దొంగలు ఎలా రెక్కి నిర్వహించారు, పట్ట పగలే వచ్చి ఎలా దోచుకెళ్ళారు, ఎలా కాల్పులకు తెగబడ్డారు, అలాంటి వారిని పట్టుకునేందుకు మొత్తంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఎందుకు చిక్కడం లేదు. అలాంటి వారిని తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా పోలీసులు 12-13 రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించి ప్రాణాలకు తెగించి ఆయుధాలున్న వారితో ఎలా ఫైట్ చేయగలిగారు, ఎలా ఆ నిందితుల్ని గుర్తించారు, ఎలా పట్టుకున్నారు, ఎలా రిమాండ్కి తరలించారు, ముఖ్యంగా అత్యంత ఆధునిక టెక్నాలజీని వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేయాల్సి ఉంటుంది, ముఖ్యంగా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ సమయంలో ఎంత ఉపయోగపడింది, ఇలాంటి ఎన్నో అంశాలను సిపి గౌసాలం పోలీసులకు, ముఖ్యంగా ట్రైనీ డిఎస్పీలందరికీ కూడా వెల్లడించారు. అయితే మనం చూసాము పిఎంజే జ్యువెలరీ కేసులో దొంగలు ఏ విధంగా బైక్స్ పైన రావడము, అదేవిధంగా కాల్పులు జరపడము, దోచుకు వెళ్ళడము, ఆ సొమ్ము రికవరీ కాకపోవడము, సరిహద్దులు దాటి నేపాల్కు వెళ్ళడము, ఇవన్నీ కూడా సంచలనం రేపాయి. ఈ కేసు ఇప్పుడు కేస్ స్టడీగా మారి మొత్తంగా పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఒక కేస్ స్టడీగా మారడమే ఈ విశేషం.